గుంటూరులో ప్రజా సమస్యలను పరిష్కరించి అభివృద్ది పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో భారతీయ విద్యాభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గుంటూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అందరి సలహా సూచనలు అవసరమన్నారు. పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల వసతి గృహాలను స్వచ్ఛంద సేవ కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకుని అభివృద్ది చేయాలన్నారు. 3 బ్రిడ్జెస్ మనం ఫైనల్ కి తీసుకొచ్చాం. ఇంకొకటి నందివెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ ఉంది. అది కూడా ఒక 3-4 వీక్స్ లో దానికి కూడా శాంక్షన్ వస్తుంది. అది కూడా అయిపోతే 4 అవుతాయి. వాటర్ గురించి సస్టైనబుల్ గా కృష్ణా నది నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి ఎంత చేయటం ఎలా అనే దాని మీద చూస్తున్నాం. సిటీ అంతా క్లీనింగ్ అనే దాని మీద ట్రాక్టర్ లేకపోవటం, వెహికల్స్ లేకపోవటం, సఫిషియెంట్ పీపుల్ లేకపోవటం, ఉన్న పీపుల్ ని ఎఫిషియెంట్ గా వాడుకోలేకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. కాంట్రాక్ట్ అన్ని ప్రతి వార్డుకి కూడా ఒక ట్రాక్టర్ వచ్చే విధంగా లీజుకు తీసుకునే విధంగా చేశాము. ఇవి కాకుండా సిటీలో అన్ని ఏరియాల్లో ఈ రోజున వీడియో కెమెరాస్ పెడతా ఉన్నాము. జీజీహెచ్ ఇంత ముందు మీద కొద్దిగా బెటర్ అయింది, ఇంకా బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది.